ఆంధ్రప్రదేశ్లో 2025-26 సీజన్ కోసం పత్తి కొనుగోలుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ప్రభుత్వం గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది 4.02 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగు కాగా 7.12 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. వచ్చే నెల నుంచి కనీస మద్దతు ధరకు సీఎం యాప్ ద్వారా సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుంది. పొడవు పింజ పత్తి క్వింటా 8,110 రూపాయలు, మధ్యస్థ పింజ పత్తి క్వింటా 7,710 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన మార్కెట్ యార్డులతో పాటు నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లులో పత్రి సేకరణకు ప్రణాళిక రూపొందించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు ఆధార్ ఆధారిత ఈ పంట డేటా ప్రకారం రైతులను గుర్తిస్తారు. రైతులను రైతు సేవా కేంద్రంలో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా రైతులు మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మంచి దిగుబడి వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. రైతుల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. పత్తి రైతుల కోసం ప్రభుత్వం కిసాన్ యాప్ ద్వారా డేటా అనుసంధానం చేయనున్నారు. స్లాట్ బుకింగ్ విధానం కూడా అమలు చేయనున్నారు. దీనివల్ల రైతులు తమ పంటను అమ్ముకోవడానికి సమయం కేటాయించుకోవచ్చు. మండలాల వారీగా పంట దిగుబడి వివరాలను యాప్లో నమోదు చేయాలని ప్రభుత్వం తెలిపింది. పత్తి నిల్వల కోసం యాడ్లు, మిల్లుల్లో బీమా ఉండాలని కూడా ఆదేశించింది. ప్లాస్టిక్, గన్నీ బ్యాగ్లను వాడకుండా రైతులు లూస్ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. పత్తి రైతుల కుటుంబ సభ్యులను గుర్తించడానికి రేషన్ కార్డు డేటాను అనుసంధానం చేయాలని పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంటుకు సీసీఐ నగదు చెల్లింపులు చేస్తుంది. పత్తి అమ్మకం కోసం రైతులు ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలు తీసుకురావాలని తెలిపారు. ఎంత భూమిలో పంట వేశారు, ఎంత దిగుబడి వచ్చింది అనే వివరాల ఆధారంగా అమ్మకాన్ని అనుమతిస్తారు. ఈ కొత్త విధానాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తారు. పత్తి నాణ్యతా ప్రమాణాల గురించి రైతులకు వివరించాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించారు. మార్కెట్ యార్డులో అగ్నినిరోధక పరికరాలు, తేమ శాతం తెలిపే యంత్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ తూనికలు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల్లో సీసీ కెమెరాలు పెట్టే విషయంపై హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సీసీఐకి తెలిపారు. పత్తి రవాణా వివరాలు యాప్లో నమోదు చేయాలని, రవాణాదారులకు డబ్బులు చెల్లించాలని పేర్కొన్నారు. పత్తి కొనుగోలు పనులను పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.